బంగారు ఉయ్యల. అనగనగా ఒక ఊరు. ఆ ఊరు చుట్టూరా పెద్ద అడవి. ఆ ఊరిలో రామయ్య అని ఒక రైతు ఉన్నాడు. అతనికి ఒక చిన్నారి కూతురుంది. ఆ అమ్మాయి ఒంటి రంగు బంగారంలా ఉంటుంది. తండ్రి సువర్ణ అని పిలిచేవాడు. సువర్ణకి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. రామయ్య రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు మందర. సువర్ణని చూసి అసూయపడేది. మందరమ్మకు ఒక కూతురు పుట్టింది. ఆ పిల్ల పేరు ఆశ. ఆశకి బొమ్మలు తనకే కావాలి. మిఠాయి అంతా తనే తినాలి. గౌన్లు అన్నీ తనవే అనేది. పాపం సువర్ణ ఎంత పని చేసినా మందారమ్మ తిడుతూ కొడుతూ ఉండేది. చిరిగిన గౌన్లు ఇచ్చేది. సరిగ్గా అన్నం పెట్టేది కాదు. ఆశకి తల్లి పోలిక వచ్చింది. శరీరం నల్లటి నలుపు రంగు. ఇంటికి వచ్చిన అందరూ సువర్ణని చూసి బంగారు బొమ్మలా ఉందమ్మా అని మెచ్చుకుంటుంటే మందారమ్మ చూసి పళ్ళు నూరేది. మందారమ్మ అసూయ, కోపంతో సువర్ణని ఎండలో పని చేయించేది. అలా ఎండలో పని చేస్తే ఆమె శరీర రంగు నల్లగా మారుతుందని ఆమె ఉద్దేశం. మందారమ్మ సువర్ణకి అన్నం పెట్టేది కాదు. పని చేసి అలసిపోయి పశువుల పాకలో కూర్చుంది. సువర్ణని చూసి చీమలు జట్టుగా వంటింట్లోకి వెళ్ళాయి. రొట్టె ముక్కలు తెచ్చి సువర్ణకి ఇచ్చి వెళ్ళిపోయేవి. పెంపుడు చిలక రివ్వున ఎగిరి వెళ్ళి జామకాయలు తెచ్చి సువర్ణ ఒడిలో పడేసేది. సువర్ణ అడవిలోకి వచ్చింది. వెంట కుక్కపిల్ల కూడా వచ్చింది. తోడుగా రామచిలక కూడా ఎగురుతూ వచ్చింది. సువర్ణకి అడవిలో నడిచి నడిచి ఆకలి వేసింది. దాహం వేసి అలసిపోయి మూర్చిపోయింది. కుక్కపిల్ల పరిగెత్తుకు వెళ్ళి అడవిలో ఉండే అవ్వని తీసుకువచ్చింది. అవ్వ సువర్ణ మొహం మీద నీళ్లు జల్లి లేపింది. అవ్వ సువర్ణతో తన ఇంట్లో పని చేస్తే మంచి కానుక ఇస్తానని చెప్పింది. సువర్ణ పని చేయసాగింది. సువర్ణ సోమరిపోతు కాదు. ప్రతి పని ఎంతో శ్రద్ధగా కష్టపడి చేస్తుంది. ఎవ్వరితోనూ పోట్లాడదు. ఒకసారి అవ్వ అడవిలోకి వెళుతూ గది నిండా బంగారు నగలు పెట్టి తలుపులు వేయకుండా వెళ్ళిపోయింది. సాయంత్రం అవ్వ తిరిగి వచ్చి నగలు చూసింది. అందులో ఒక్క నగ కూడా పోలేదు. మర్నాడు అవ్వ మళ్ళీ వంట ఇంటి నిండా రకరకాల మిఠాయిలు పెట్టి తలుపు తెరిచి వెళ్ళిపోయింది. సాయంత్రం వచ్చింది. ఒక్క మిఠాయి కూడా పోలేదు. సువర్ణ తనకి ఇచ్చిన రొట్టె ముక్కను మాత్రమే తిని ఊరుకుంది. ఇంటికి తిరిగి వచ్చేసరికి అన్నీ అలాగే ఉన్నాయి. సువర్ణ చినిగిన గౌనుతో ఉన్న ఒక్క గౌను కూడా దొంగతనం చేయలేదు. అవ్వకి చాలా ఆనందం కలిగింది. పరుల సొమ్ముకి ఆశపడని వారే ఇతరులకు చాలా మేలు చేస్తారు. మన సువర్ణ కూడా అలాంటి మంచి మనిషి. అవ్వ సువర్ణకి తలంటి పోసింది. కొత్త గౌను తొడిగింది. మిఠాయి పెట్టింది. నగలిచ్చింది. అంతేకాదు తర్వాత తన దగ్గరున్న ఒక కొరడా తీసి గలిపించింది. వెంటనే అక్కడ గాలికి చిరుగంటల శబ్దం చేస్తుండగా ఒక చక్కటి బంగారు ఊయల దగదగా మెరుస్తూ ప్రత్యక్షమైంది. అవ్వ సువర్ణని చేయి పట్టుకొని ఆ ఊయలలో కూర్చోపెట్టింది. అమ్మాయి, నువ్వు చాలా మంచి పిల్లవి. నీకు నేను ఈ కొరడా కానుకగా ఇస్తాను. నువ్వు వెళ్ళి మీ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఈ ఊయలలో కూర్చొని సాయం చెయ్యి. నువ్వు ఈ ఊయలలో కూర్చొని ఏది కోరితే అది నీ దగ్గరికి వస్తుంది అంటూ సువర్ణ చేతికి కొరడా అందించింది. సువర్ణ కళ్ళు మూసుకొని చక్కటి గౌను ఒకటి కావాలి అనుకుంది. వెంటనే గౌను ఆమె ఒడిలో ఉంది. సువర్ణ ఇంటికి తిరిగి వచ్చింది. వానలు లేక ఊర్లో కరువుతో బాధపడుతున్నారు. సువర్ణ కొరడాతో బంగారు ఊయల ప్రత్యక్షం చేసింది. దాంతో కరువు కాటకం తీరింది. అందరూ సువర్ణని బంగారు తల్లి అని ఆశీర్వదించి వెళ్లారు. ఇది చూసి మందారమ్మకు చాలా ఆశ పుట్టింది. సువర్ణను చంపేసి ఆ కొరడా తీసుకోవాలని అనుకుంది. నాకు ఒకసారి ఆ కొరడా ఇవ్వమ్మా అంది ప్రేమగా. సువర్ణ ఇచ్చింది. మందారమ్మ ఆశని ఒడిలో కూర్చోబెట్టుకొని ఊయలలో కూర్చుంది. అంతే. ఒకసారి ఊయల ఇనుప ముళ్ళతో మందారమ్మని బంధించేసింది. అడుగున రంపపు మొనలు, చుట్టూరా మంటలు. ఆమె అందులో కాలిపోయింది. అమ్మాయి, ఈ బంగారు ఊయల మంచి వాళ్ళ కోసమే. చెడ్డవాళ్ళు ఇందులో కూర్చుంటే వాళ్ళకి ఇదే శాస్తి అని చెప్పి మాయమైంది. ఇది చూసి ఆ ఊర్లో అందరూ చెడ్డ బుద్ధులు మానేసి మంచి నడవడికతో నడుచుకుంటున్నారు.